దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. పరిశుద్ధ గ్రంథం నుండి సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుకున్నాం. సంఖ్యాకాండము 27వ అధ్యాయము 15వ వచనం నుండి 23వ వచనం వరకు చదవండి. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజమును కాపర్లేని గొర్రెవలే ఉండకున్నట్లు ఈ సమాజం మీద ఒకరు నియమించును. అతడు వారి ఎదుట వచ్చుచు పోవచ్చు నుండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడుగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞయము. ఇశ్రాయేలుల సర్వ సమాజము అతని మాట విన్నట్లు అతని మీద నీ ఘనతలో కొంత ఉంచుము. యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలువగా అతడు యెహోవా సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను. అతడు అతనితో కూడా ఇశ్రాయేలందరూ అనగా సర్వ సమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. అతడు యెహోషువను తీసుకొని యాజకుడైన ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతని నిలువబెట్టి అతని మీద తన చేతులుంచి యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను. హల్లెలూయా. మనం చదువుకున్న ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేసుకున్నాము. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ స్తోత్రాలు. చదువుకున్న ఈ వాక్య భాగం మనం జీవించండి. ఈ వాక్యంలోని సత్యాలు మేము నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవ మీరే మాట్లాడండి. మీలోని ఊరగా వాడుకోండి. ఈ వాక్యంలోని అమూల్యమైన ఈ సత్యాలను మాకు నేర్పించండి. ఈ విలుచున్న ప్రతి విలువను మాత్రమే మీరు దీవించున్నాయి. యేసునామమున మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో మనము ధ్యానించినట్లయితే నిజమైన దైవజనుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఈ భాగంలో మనము నేర్చుకుంటున్నాం. నిజమైన దైవజనుని యొక్క లక్షణాలు, నిజమైన దైవజనుని యొక్క లక్షణాలు. దైవజనుడు అంటే కేవలం ఏదో దేవుడి వాక్యాన్ని బోధించేవాడు మాత్రమే కాదు. ఈ రోజున దైవజనుడు అంటే చాలా మందికి దైవజనుడు అంటే ఏమనుకుంటారంటే దేవుడి సేవ చేయడం అంటే దైవజనులుగా ఉండడం అంటే ఏదో బైబిల్లో వచ్చి 4 మాటలు తీసుకొని చెప్పేసి వస్తే అయిపోతుంది. దైవజనుడు అంటే ఇక దేవుడి సేవ చేసేది ఉంది, 4 మాటలు ఎవరివే కదా. కానీ దైవజనునికి ఉండవలసిన లక్షణాలు, దైవజనుని యొక్క బాధ్యతలు, దైవజనుని యొక్క పని మనము గమనించినట్లయితే ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి దేవుడు మోషేను అహరోను ఏర్పరచుకొని వారిని పంపినప్పుడు వారు ఫరో యొద్దకు వెళ్ళి పలుమార్లు ఫరోతో మాట్లాడి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి విడుదల పొంది రావడానికి
వారికి అనేక అద్భుతాలను సూచక్రియలను వారు జరిగించారు. ఆ సందర్భంలో తన సొంత ప్రజల ద్వారాను పౌరుల ద్వారాను ఎన్నో అవమానాలు నిందలు ఎదుర్కొన్నారు. ఆయన కష్టపడి నిందలకు వచ్చి శ్రమలకు వచ్చి దోషములకు వచ్చి ప్రజల విడుదల కొరకు వారు పనిచేశారు. ఆ తర్వాత వారిని విడిపించి తీసుకొని వచ్చేటప్పుడు అరణ్య మార్గంలో అనేక పర్యాయములు ఇశ్రాయేలు ప్రజలు మోషే అహరోనులపై తిరుగుబాటు చేశారు. వారిని ఆ ఎర్ర సముద్రమును దాటించి వారికి ఆహారం లేకపోతే ఆహారమును, నీళ్లు లేకపోతే నీళ్లను, చేదు నీళ్లను మంచినీళ్ళగాను చేసుకుంటూ వారిని పోషించుకుంటూ వారిని ఆదరించుకుంటూ వారికి తీర్పు చేసుకుంటూ వారికి న్యాయము తీరుస్తూ అనేక రకాలుగా వారు నిందించిన తిరుగుబాటు చేసిన ఓర్చుకుంటూ సాగిస్తూ మొత్తం మీద ఆ వాగ్దాన దేశములకు దగ్గరలోనికి ఈ ఇశ్రాయేలు సమాజాన్ని నడిపించుకుంటూ వచ్చారు. ఇక వాగ్దాన దేశానికి వెళ్ళడమే తరువాయి. అదే సందర్భంలో దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే నీవు ఇక్కడ వరకు ఆగిపోవాలి, ఇక లేదు, నీవు వాగ్దాన దేశానికి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే వాగ్దాన దేశంలోకి వెళ్ళకుండా నీవు నన్ను మెరుగ జలముల యొక్క నీవు నన్ను మహిమపరచలేదు కనుక నీవు వాగ్దాన భూమిని నువ్వు ఆ కొండ ఎక్కి చూడటం కంటితో చూడటం వరకే చూడతావు, కానీ నీవు ఆ దేశానికి వెళ్ళడానికి వీలు లేదు, ఈ ప్రజలను తోడుకొని వెళ్ళడానికి లేదని చెప్పినప్పుడు మోషే చాలా బాధపడ్డాడు. ఇంత ప్రయాసపడి వీళ్ళను ఓర్చుకొని ఇంతగా వీరిని భరించి నేను నడిపించుకొచ్చింది ఆ వాగ్దాన భూమిలో చేరాలని కదా దేవా, ఆ వాగ్దాన భూమికి నన్ను చేరకుండా చేసేవే అని దేవుడిపై మోషే అనుకోలేదు. కానీ మోషే తన ప్రజల పట్ల గొప్ప బాధ్యతను చూపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రజల పట్ల బాధ్యత. అవును, వాగ్దాన దేశానికి వెళ్ళాలి, మీరు అటు కాకుండా అయిపోయారు, ఇప్పుడేమో నన్ను వెళ్ళొద్దు అంటున్నాను, నేను ఇక్కడ చనిపోతాను, మరి ఈ ప్రజలను ఎలాగా, వీళ్ళు వాగ్దాన భూమి చేరేది ఎలాగా, వీళ్ళు కాపరిలేని గొర్రెలైపోతారు కదా ప్రభువా. కనుక ఎవరైనా సమర్థులైన వాడు, ఓర్చుకనగలిగిన వాడు, ఎందుకంటే వీళ్ళు ఓర్పులేని మనుషులు, వీళ్ళు మెడవంచని మనుషులు, వీళ్ళు తిరుగుబాటు చేసే మనుషులు, కనుక ఓర్చుకోగలిగిన వాడు, యోగ్యమైన వాడు, నడిపించటకు తగిన నాయకత్వం కలిగిన వాడు ఎవరైనా ఉంటే అతన్ని నియమించమని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మోషే మనం చూసినట్లయితే వారసుని కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు. తన తరువాత తన ప్రజలను నడిపించే వారసుని కొరకు. ఇదేంటండి, ఎంత గొప్ప మాదిలో నాయకత్వపు లక్షణంలో మోషే దైవజనులకు ఎంత గొప్ప మాదిరి చూపించారు. మోషేకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఏం చేయాలో మోషే, నువ్వు వెళ్ళడానికి లేదబ్బాయి, నువ్వు ఇక్కడే చనిపోతావు అని చెప్పి దేవుడు చెప్పినప్పుడు ఏం చేయాలా? వెంటనే మోషే ఏం చేయాలి? పెద్ద కుమారుని ఒక పనికి, చిన్న కుమారుడు ఒక పనికి నియమించేసి ఈ జనాన్ని మీరు తీసుకొని పోవడం అని చెప్పాలా కదా. అబ్బాయి ఎంతవరకు దేవుడు నడిపించాడు, ఇక్కడ నుండి మీరు నడిపించండి ఈ జనాన్ని వాగ్దాన దేశానికి అని చెప్పి అప్పచెప్పాలి. కానీ మోషే అలా అప్పచెప్పలేదు.
తన కుమారులకు అప్పచెప్పలేదు. తన కష్టపడి 40 సంవత్సరాలు కష్టపడి చేసిన పరిచర్యను తన కుమారులకు అప్పచెప్పకుండా, తన కుమారులకు అప్పగించాలనే ఆలోచన లేకుండా దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. దేవా, నేను 40 సంవత్సరాలు కష్టపడి చేసిన ఈ పరిచర్య కొనసాగడానికి యోగ్యమైన వారిని నియమించుమని దేవుని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దైవజనుడా, ఇది మనకు మాదిరి. మనం ఏం చేస్తున్నాం? నేను చేసే పరిచర్య నా తర్వాత నా కొడుకు, నా మానవుడు, నా వారసుడు, నా అల్లుడు, ఇలాగా అల్లులకు, కొడుకులకు, మనవాళ్లకు వారసత్వంగా పిలుస్తున్నాం. కానీ అసలు దేవుని చిత్తం ఏంటో ఎప్పుడైనా అడిగావా? ప్రార్థించావా? దేవా, నా పని అయిపోతుంది, నాకు ఇచ్చిన సమయం అయిపోతుంది, నాకు అప్పగించిన పని నేను నీ కృపలో ఇంతవరకు కొనసాగించుకుంటూ వచ్చాను. నా తర్వాత ఈ పరిచర్యను కొనసాగించేది ఎవరు? నీవెవరిని ఎన్నుకుంటున్నావు, ఎవరిని నియమిస్తున్నావు అని ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ప్రార్థించావా? మోషే ప్రార్థిస్తున్నాడు. మోషేకి తెలియదా తనకి 2 కుమారులు ఉన్నారే? ఆ 2 కుమారులకు అప్పగించాలి పరిచర్య అనే విషయము మోషేకి తెలియదా? మోషే స్వార్థము లేని నిస్వార్థమైన దేవుని సేవకుడు మోషే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన కుమారుని గురించి ఆలోచించలేదు, కానీ నడిపించే సమర్థుడైన నాయకుడి గురించి ఆలోచించాడు. హల్లెలూయా. ఈ రోజున చాలా సంఘాలు మనం గమనిస్తే తండ్రి ఎంతో అద్భుతంగా నడిపించిన పరిచర్యను కుమారుడు చేతికి వచ్చిన తర్వాత పాడైపోయిన పరిచర్యలు చూస్తూ ఉన్నాం. మూసివేయబడే సంస్థలు ఎన్నో చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే వారు వారసులుగా తన కుమారులను, తన వారసులను ఎన్నుకున్నారు. శరీర సంబంధమైన వారసులను ఎన్నుకున్నారు, కానీ దైవికమైన వారసులను వచ్చి దేవుని సన్నిధిలో అడిగి వారు నియమించలేరు. దైవికంగా సమర్థుడైన వారికి దేవుడు అప్పగించబడేది కుమారుడు కావచ్చు, అల్లుడు కావచ్చు, మనడు కావచ్చు, లేకపోతే సంఘంలో విశ్వాసి కావచ్చు, ఎవరైనా సరే దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడో వారిని నియమిస్తే ఆ పని సంపూర్ణమవుతుంది. దేవునికి స్తోత్రం. మోషే వాగ్దాన దేశము దగ్గరకు నడిపించాడు. అహరోను, యెహోషువ వాగ్దాన దేశములోకి తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలైన 12 గోత్రాలకు వాగ్దాన దేశాన్ని పంచి ఇచ్చాడు. ఆ పని సంపూర్ణముగా కొనసాగించబడినది. అదే కుమారుడికి అప్పచెప్తే ఏం చేసేవాడు? ఎలా ఉండేది ఆ పరిచర్య? కనుక నిస్వార్థమైన ప్రార్థనాపరుడు నిస్వార్థముగా ప్రార్థించాడు వారసుని కొరకు. నిస్వార్థమైన సేవకుడు మోషే. స్వార్థం లేనివాడు. నేను 40 సంవత్సరాలు కష్టపడిన ఈ పని ఎవరమ్మా ఇప్పుడు నా పక్కన తిరిగినోడు వాడికి ఇటువంటి నా కొడుకులు వదిలిపెట్టేసి అనుకోలేదు. అడిగాడు దేవుడిని, ఎవరిదయ్యా, ఎవరు? దేవుడు అంటున్నాడు, నీవు ఇప్పటి వరకు ఈ పక్కనే ఉన్నాడు చూసావా, పరిచయం చేస్తూ తిరుగుతున్నాడు చూసావా, వానికి అప్పచెప్పు. వాడిని తీసుకొని ఏం చేయాలో తెలుసా? నీవు ప్రధాన యాజకుని దగ్గరకును ప్రజల దగ్గరకును తీసుకొని వచ్చి వారందరి ఎదుట
నీవు అతని మీద చేతులు ఉంచి నీ అధికారం అతనికి అప్పగించమన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే మోషే అహరోను ఎలియాజరు దగ్గరకు యెహోషువను తీసుకుని వచ్చి ప్రజల ఎదుట నిలవబెట్టి అతనిపై చేతులుంచి ప్రార్థించి ఈ రోజు నుండి ఈ బాధ్యత, ఈ పరిచర్యను కొనసాగించే బాధ్యత ఈ రోజు నుంచి యెహోషువది అని అప్పగించాడు. దేవునికి స్తోత్రం. సేవకుడా, నీ సేవ పరిచర్యలో నీవు పరిచర్యను ఎలాంటి వారికి నువ్వు అప్పగిస్తూ ఉన్నా? నీ పరిచర్య వృద్ధి పొందడానికి, అది కొనసాగడానికి అప్పగిస్తున్నావా? లేక నా స్వార్థం, నా వంశస్థులు ఉన్నారు, నా కుటుంబీకులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారని వారి వరకు నువ్వు పరిచర్య అప్పగిస్తున్నావా? నిస్వార్థమైన పరిచర్య మోషే పరిచర్య. దేవుని ఆజ్ఞకు లోబడిన వాడు మోషే. ఎప్పుడన్నా ప్రభువా నీ చిత్తం ఏంటి, నా పరిచర్య పట్ల నీ చిత్తం ఏంటి, ఈ సంఘం పట్ల నీ చిత్తం ఏంటి, నా తర్వాత ఈ సంఘాన్ని ఎవరు నడిపించాలి, ఈ పరిచర్యను ఎవరు కొనసాగించాలి అని ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ప్రార్థించావా? దేవుని చిత్తాన్ని తెలుసుకున్నావా? దేవుని చిత్తానికి లోబడి నీ పరిచర్యను నీ తర్వాత వారికి అప్పగిస్తున్నావా? ఒకసారి గమనించాలి. మంచి నాయకుడు చేసే పని ఏంటంటే, మంచి నాయకుడు చేసే పని ఏంటంటే సమర్థుడైన వారికి పనిని అప్పగిస్తాడు. ఎందుకో తెలుసా? మంచి నాయకుడు తాను కష్టపడి చేసిన పని వ్యర్థమైపోకూడదని ఆలోచించి సమర్థుడైన వారికి ఆ పనిని అప్పగిస్తాడు. అసమర్థులకు అప్పగించి తాను కష్టపడ్డ పని వ్యర్థము అయిపోవడానికి ఎప్పుడు ఇష్టపడతాడు. మంచి నాయకుడి లక్షణం. మంచి నాయకుడి లక్షణం. మోషే నిజమైన నిస్వార్థమైన ప్రార్థనా పరుడు. ఏమని ప్రార్థిస్తున్నాడు? మోషే, నువ్వు వాగ్దానం వెళ్ళడానికి వీల్లేదు, ఇంతటితో నువ్వు అయిపోతున్నావు, నీ పితరుల దగ్గర చేర్చబడుతున్నావు అని దేవుడు చెప్పినప్పుడు మోషే చేయాల్సిన పని ఏంటి? దేవా, నా ఇద్దరు కుమారులను జ్ఞాపకం చేసుకును, వారిని బలపరచు, వారిని ధైర్యపరచు, నాకు తోడైనట్టుగా వారికి తోడైండి ఈ ప్రజలు నడిపించడానికి ఆ నాయకత్వ లక్షణాలు వాళ్ళని నడిపించి వాళ్ళని తీసుకెళ్ళు, వాళ్ళని నాయకుడిగా నియమించమని దేవుని సన్నిధిలో ప్రార్థించలేదు. ఇది స్వార్థంతో కూడిన ప్రార్థన. నా పిల్లలు, నా ఇల్లు, నా కుటుంబం, నా వాళ్ళే, ఎవరు రావడానికి లేదు, ఎవరు ఉండటానికి లేదు. ఇది స్వార్థంతో కూడిన పరిచర్య, ఇది స్వార్థంతో కూడిన ప్రార్థన. కానీ మోషే ప్రార్థన నిస్వార్థమైన ప్రార్థన. తన కుమారుడు గురించి ప్రార్థించలేదు, తన కుమారుడు గురించి అడగలేదు. తన కుమారుడు దేవుడి ఎదుట నిలబెట్టి, దేవా, ఇదిగో ఇప్పటి వరకు 40 సంవత్సరాలు నేను కష్టపడి ఈ ప్రజలను భరిస్తూ మోసుకొని వచ్చా. వారి ద్వారా వచ్చిన అవమానాలు, నిందలు ఎన్నో నేను మోస్తూ వచ్చాను. ఎంతో కష్టపడ్డాను. అంత కష్టపడి ఇక్కడ దాకా తీసుకొని రాగలిగాను. ఈ కష్టపడి సంపాదించిన ఈ పరిచర్యను నా కుమారులు కొనసాగించడానికి నా కుమారుల్ని బలపరచు ప్రభు అని ప్రార్థించలేదు. సమర్థుడైన వారు కావాలి ప్రభు అని ప్రార్థించాడు. కనుక నిజమైన నిస్వార్థమైన ప్రార్థనా పరుడు మోషే. దేవునికి స్తోత్రం. నిజమైన నాయకుడు మోషే. నిజమైన నిస్వార్థమైన ప్రార్థనా పరుడు మోషే. దేవుని ఆజ్ఞకు తూచా తప్పకుండా జరిగించిన వాడు మోషే. దేవుని మాట పట్ల విశ్వాసం కలిగిన వాడు మోషే.
అందుకే దేవుడు మోషే గురించి అంటాడు, అతడు మిక్కిలి సాత్వికుడు అని. మోషే సాత్వికము కలిగిన వాడు. ఎంత సాత్వికుడు అంటే తాను పడ్డ కష్టం అంతా ఈ పక్కడికి అప్పజెప్పమంటే ఎట్లా ఉంటుంది? తాను పడిన కష్టం అంతా తన పిల్లలకు కాకుండా, తన వారసులకు కాకుండా, లేకపోతే తన అన్న వారసులకు కాకుండా, తన కుటుంబీకులకే కాకుండా, ఎవరో అనామకుడికి ఆ పని అప్పగించడం అంటే ఎలా ఉంటుంది? ఉక్రోషం రాదా? ఏంటి ప్రభా, ఎంత కష్టపడ్డాను నేను, ఎన్ని బాధలు పడ్డాను, ఎన్ని ఇబ్బందులు పడ్డాను, నువ్వు చూస్తూ ఉన్నావు. ఇంత శ్రమపడి అంటాడు ఒకసారి మోషే, ఇంతమంది ప్రజలను కనడానికి నేనేమన్నా ఎవరైనా కన్నానా అంటాడు. వీళ్ళని నడిపించడానికి, ఇంతమంది ప్రజలను ఈ రకంగా వీళ్ళని నడిపించడానికి, వీళ్ళకి తీర్పు చేయడానికి, వీళ్ళని పోషించడానికి, వీళ్ళు చెప్పిందల్లా వినడానికి నేనేమైనా వీళ్ళని కన్నానా అంటాడు. అంత శ్రమ అనిపించాను కదా, ఇలా ఎంత కష్టపడ్డా పరిచర్య నా పిల్లలకు లేకుండా వారిని అలా అనామం వదిలేసి ఎవరో అనామకుడికి ఇమ్మంటారు ఏంటి అనలేదు. ఎంత సాత్వికుడు! మౌనంగా దేవుడు చెప్పిన మాటకు లోబడి యెహోషువకు పని అప్పగించాడు. ఎందుకంటే యెహోషువను ఆ ప్రజల ఎదుట నిలువబెట్టి అతని తల మీద చేతులుచ్చి ప్రార్థన చేశాడు. అంతేకాదండి, ఇంకా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 28 వచనాలు చూడండి. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 7-8 వచనాలు. మరియు మోషే యెహోషువను పిలిచి నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. యెహోవా ఈ ప్రజలకు ఇచ్చుటకు వారి పితరులతో ప్రమాణము చేసిన దేశమును నీవు వీరితో కూడా పోయి దాన్ని వారికి స్వాధీనపరచవలెను. మోషే ఏదో దేవుడు చెప్పాడు కాబట్టి అప్పచెప్పేసి ఊరుకొని ఏం చేస్తాడట? మోషేని పిలిచి ఆరోగ్య యోషువని పిలిచి అంటున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, భయపడవద్దు, ఎలాగో వీళ్ళని నడిపించేవాళ్ళని భయపడవద్దు, ధైర్యంగా ఉండు, దేవుడు నీకు తోడై ఉంటాడు, ఆయన ఎప్పుడు నీతో ఉంటాడు, నీవేం దిగులు పడద్దు, దేవుడు వాగ్దానం చేసినట్లుగా ఆ వాగ్దాన దేశంలోనికి ప్రజలను నీవు నడిపించుకొని వెళ్తావని చెప్పి మోషే ఏదైతే చెప్పాడో అదే మాటలను తిరిగి దేవుడు కూడా యెహోషువతో చెప్పి ధైర్యపరుస్తున్నాడు. అదే 31వ అధ్యాయము 23వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 31:23. మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. నేను ప్రమాణపూర్వకముగా వారికి ఇచ్చిన దేశమునకు ఇశ్రాయేలీయులను నీవు తోడుకొని పోవలెను, నేను నీకు తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం. మోషే యెహోషువతో ఏమైతే చెప్పాడో అదే మాటలు మరలా దేవుడు కూడా యెహోషువతో చెప్పి యెహోషువను ధైర్యపరుస్తూ ఉన్నాడు. అంటే నిజంగా ఇక్కడ మనం గమనిస్తే మోషే దేవుడు ఏం చెప్పబోతున్నాడో దాన్ని గ్రహించిన వాడు మోషే. దేవుని హృదయంలో యెహోషువతో దేవుని హృదయంలో ఏం మాట్లాడాలని దేవుని హృదయంలో ఉన్నదో అదే గ్రహించిన వాడు మోషే. అందుకే ఆ మాటలను ముందుగానే మోషే యెహోషువతో చెప్తూ ఉన్నాడు.
యెహోషువకు చెప్పి యెహోషువను ధైర్యపరిచాడు. అదే మాటలతో దేవుడు కూడా యెహోషువను ధైర్యపరిచాడు. అదే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు కూడా మనం చూస్తే అక్కడ కూడా ఏ మాటలు మనకు కనపడతాయి. మోషే మృతి పొందిన తరువాత యెహోషువ చాలా వేదనతో ఉన్నప్పుడు మోషే తనకు దేవుడు తనకు ప్రత్యక్షుడు, దేవుడు తనతో మాట్లాడుతూ అంటున్నాడు, నా సేవకుడైన మోషే మృతి పొందేను, నువ్వు భయపడకు, ధైర్యంగా ఉండు, నేను నీకు సహాయము చేస్తాను, నేను నీతో కూడా ఉంటాను, నిన్ను గణపరుస్తాను, మోషేను గణపరిచినట్లుగా నేను నిన్ను గణపరుస్తాను, నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, భయపడకు, గడయకుము, ఈ ధర్మశాస్త్రములోని వాక్యములను నీవు ధ్యానించుట మానకుము, ఈ ప్రజలు నీవు వాగ్దాన దేశంలోనికి తీసుకొని వెళతావని చెప్పి దేవుడు యెహోషువతో మాట్లాడి ధైర్యపరుస్తున్నాడు. కాబట్టి నిజమైన దైవ సేవకుని యొక్క లక్షణం ఏంటంటే తాను కష్టపడి దేవుడు ఏ పని అయితే అప్పచెప్పాడో ఆ పనిని కష్టపడి చేయడం అనేది దైవజనుల యొక్క లక్షణం. అది ఎంత కష్టమైనా కావచ్చు, ఎంత కష్టమైనా కావచ్చు. ఏదో చెప్పాడు కాబట్టి గర్భంలో కర్ర తీసుకొని పరిగెత్తుకుండా పోయి రండి వెళ్ళిపోదాం వాగ్దానం చేశారు కానీ జనాలను తీసుకొని పోలేదు. వాళ్ళతో ఎంతో ప్రయాసపడ్డారు. మోషే అహరోనులో ప్రజలను ఒప్పించడానికి ఎన్నో ప్రయాసాలతో పడ్డారు. ఎన్నో రకాలుగా వారిని ఒప్పించారు, మెప్పించారు. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నలకు సరైన జవాబు చెప్పి వారిని ఒప్పించి ఆ తర్వాత ఫరో ఎదుటికి ఫరోతో మాట్లాడి ఫరోను ఒప్పించి ఫరో వినకపోతే దేవుడు పంపించిన తెగుళ్ళ ద్వారా దేవుడు వీళ్ళను పంపించాడు అనే విషయాన్ని రూఢీపరిచి ఇశ్రాయేలు ప్రజలను అక్కడి నుంచి విడిపించి తీసుకొని వచ్చి ఎర్ర సముద్రం దగ్గర తిరుగుబాటు చేస్తాం. ఎర్ర సముద్రము పాయన చేసి ఎర్ర సముద్రము ఆరిన నేలను ప్రజలు నడిపించి ఆ తర్వాత వారికి ఆహారం లేకపోతే ఆహారము, మాంసం కావాలంటే పూరేది పిట్టలు, చేదు నీళ్లను మంచినీళ్ళగాను, నీళ్లు లేని కాడ బండలోంచి నీళ్లను, ఇలాగ రకరకాలుగా వారు ప్రతిసారి సరుగుతూ తిరుగుబాటు చేస్తూ ఉన్న ఓర్చుకుంటూ పరిచర్యను కొనసాగించిన వాడు మోషే. దేవునికి స్తోత్రం. దైవజనుడు నిందలకు భయపడిపోయేవాడు కాకూడదు, కష్టాలకు భయపడిపోయేవాడు కాకూడదు, ఎవరు రావట్లేదే ఎవరు లేరే అని దిగులు పడేవాడు కాకూడదు. దేవుడు తనకు అప్పగించిన పనిని, తాను వాగ్దానము చేస్తున్న పనిని తాను కొనసాగించుకుంటూ వెళ్ళవలసిన వాడై ఉన్నాడు మోషే లాగా. కొన్ని సందర్భాల్లో ఓర్చుకోలేక కష్టపడు, ఆ కష్టాన్ని భరించలేక కొన్ని సందర్భాల్లో మోషే కూడా చదువుకున్నాడు, ప్రభు ఏంటిది, ఎందుకు నాకు ఈ బాధ? కానీ దేవుడు దాన్ని బలపరిచి ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి వాడుకున్నాడు. దైవజనుని లక్షణం ఒకటి కష్టపడి పని చేయటం, రెండవది ఆ పనికి సరైన నాయకత్వ లక్షణం కలిగి ఆ పనిని కొనసాగించడం, మూడవది తన ముగింపులో ఆ పనిని సమర్థుడైన వానికి అప్పగించడం, నాలుగవది నమ్మకమైన వాడిగా యథార్థమైన పరిచర్య చేసి నిస్వార్థమైన సేవకుడుగా దేవుని సన్నిధిలో ఉండడం అనేది మనం చూడాలి. పౌలు గారు మనకు ఈ విషయంలో మనకు మోషే తర్వాత పౌలు గారు మనకు మాదిరి కనపడతారు. అనేక ప్రాంతాల్లో ఆయన తిరిగి పరిచర్య చేశాడు, అనేక సంఘాలను ఆయన నిర్మాణం చేసుకుంటూ వచ్చాడు. కానీ ఏ సంఘం కూడా తన సంఘముగా తన వారసుల కోసమో తన వారి కోసమో ఏ సంఘాన్ని ఆయన దాచిపెట్టుకోలేదు, తన కొరకు ఉంచుకోలేదు. కానీ ఆయన చివరి క్షణాలు కూడా చెరసాలలోనే తన శివార్జనాలను పరిస్థితి కలిగి ఉన్నాడు.
ప్రతి సంఘము ప్రతి చోట తాను చేసిన పరిచర్య సంఘాన్ని తాను ఏర్పరిచిన వారు, తాను తన ద్వారా రక్షణలో వచ్చిన వారికి, వారిలో సమర్థులైన వారికి ఆ పనిని అప్పగించుకుంటూ వెళ్ళిపోయారు. పనిని అప్పగించుకుంటూ వెళ్ళారు. అలా వచ్చిన వారే తిమోతి, తీతు, ఒనేసిము, ఫిలోమోను, ఇంకా చాలా మంది మోషే చేతి కింద తరబీదు పొంది మోషే పౌలు సేవకుల చేతి కింద తరబీదు పొంది పౌలు పరిచయను కొనసాగించుకుంటూ వచ్చారు. కానీ పౌలు ఎక్కడ కూడా తన సొంతగా మీద ఎక్కడ ఉంచుకోలేదు. దేవునికి స్తోత్రం. కనుక ఈ రోజున సేవకులు గమనిస్తే అది పుట్టక ముందే వారి కోసం సంఘాన్ని సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు. ఒకసారి ఆలోచించి వారి కోసం ప్రత్యేకంగా సంఘాన్ని వారి కోసమే సిద్ధపరుస్తున్నారు. తీరా ఆలోచి ఆ రుణకాంతి సెలవుకి శనగేస్తున్నారు. అదే సమర్థుడైన వాడిని, నీ పరిచర్యలో సమర్థుడైన వాడిని నువ్వు ఏర్పరిచి ఆ సంఘాన్ని అప్పగించి ఉంటే అది ఎంత సమర్థవంతంగా నడిపించబడేది. ఈ రోజున పరిచర్య వృద్ధి పొందకపోవడానికి కారణాలు ఏంటంటే స్వార్థముతో కూడిన పరిచర్య చేస్తున్నారు తప్ప నేనెంతో కష్టపడుతున్నాము, ఎంతో శ్రమ పడుతున్నాము, ఎంతో బాధపడుతున్నాము, ఎన్నో నిందలు అనిపిస్తున్నాము, ఎన్నో కష్టాలు అనిపించి సంఘాలు కడుతున్నాము, సేవ చేస్తున్నాము, ఇన్ని సంఘాలు ఉన్నాయి మాకు, ఇంత పరిచర్య ఉంది మాకు అని చెప్పుకుంటున్నారు. కానీ ఆ పరిచర్యను కొనసాగించడానికి ఎవరికి అప్పగిస్తున్నావు, ఎలాంటి సమర్థుడికి నువ్వు అప్పగిస్తున్నావు, ఎలాంటి సమర్థుడిని దేవుని అడిగి నియమిస్తున్నావు ఒకసారి ఆలోచించాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రభు చిత్త ప్రకారంగా పరిచయం అప్పగిస్తున్నావా, లేక నీ ఇష్టానుసారం నేను పడిన కష్టం, నా కష్టం ఎవరికి పడడానికి లేదు, నా పిల్లలకి దక్కాలంటున్నావు. నువ్వు పడిన కష్టము అనుకుంటే, నీ పిల్లలకి దక్కాలనుకుంటే అది క్రీస్తు సంఘము కాదు. అది నీ స్వంత పరిచయం అవుతుంది, స్వంత సంఘం అవుతుంది. అది ఎన్నటికీ దేవుని సన్నిధిలో ఎదగదు, దేవుని రాజ్యానికి పనికిరాదు. ఎంతో మంది యవనస్తులు, సమర్థులైన వారు, శక్తి కలిగిన వారు, ప్రార్థించగలిగిన వారు, పరిచర్య చేయగలిగిన వారు, దేవుడు వారిని నీ చేతికి అప్పగిస్తే వారిని కేవలం నీ స్వార్థానికి, నీ ఇంట్లో పనిచేయడానికి, సంఘంలో పనిచేయడానికి, మైకులు పెట్టడానికి, కుర్చీలు వేయడానికి, టెంట్లు వేయడానికి, కరెంట్లు వేయడానికి, నీళ్లు పోయడానికి వీటికి వాడుకుంటున్నారు. చాలా మంది సేవకులు కానీ దేవుని పనికి వాడట్లేదు. దేవుని పనికి వాడట్లేదు. ఎన్నికలతో తీసుకొని వెళ్ళి పరిచర్య నేర్పిస్తున్నావా, వాక్యం నేర్పిస్తున్నావా, ఎలా మాట్లాడాలో నేర్పిస్తున్నావా, వారిని తయారు చేస్తున్నావా, దేవుని సేవ కొరకు వాళ్ళని బలపరిచి వారిని మోటివేట్ చేస్తున్నావా, దేవుని సేవ చేయాలనే ఆసక్తి వారిలో కలిగిస్తున్నావా? చాలా మంది ఈ రోజున వారి పని కొరకు ఉపయోగించుకుంటున్నారు కానీ యవనస్తులని సేవ కొరకు ఉపయోగించడం లేదు. అందువలనే పరిచర్య కుంటుబడిపోతుంది. మళ్ళీ ప్రభువా దేశమంతా విడిపోవాలి ప్రభువా, ప్రతి గ్రామానికి స్వార్థ వెళ్ళాలి ప్రభువా, ప్రతి వ్యక్తికి స్వార్థ వెళ్ళాలి ప్రభువా, కానీ నా సంఘంలో వచ్చినట్టు ఎవరు పంపించను. నేను నా పిల్లలు ఈ సంఘంలోనే ఇక్కడే ఉంటాం. మేము నా సంఘం నుంచి ఎవరిని పంపించను, నా సంఘం నుంచి ఎవరికి నేను పని అప్పగించను. కానీ దేశం అంతా విడిపోవాలి కదా, ఎలా వస్తుంది దేశం అంతటా?
నీవు పని చేయాలి. చేసేవారి చేత పని చేయించినప్పుడు పని వృద్ధి చెందుతుంది. కానీ నువ్వు చేస్తూ ఆ పనినే అందరూ అదే పని చేసుకుని కూర్చుంటే ఎక్కడ వృద్ధి వచ్చింది? ఎక్కడ వృద్ధి వచ్చింది? కాబట్టి మోషేను బట్టి ఈ ఉదయకాలం మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మోషేల నమ్మకమైన నాయకత్వం కలిగి, నిస్వార్థమైన సేవ కలిగి, నిస్వార్థమైన ప్రార్థనా పరులమై, నిస్వార్థమైన పరిచర్యను మనం కొనసాగిస్తూ ప్రభు సన్నిధిలో సాగిపోదాం. ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం. ఇప్పుడైనా ఈ చివరి దినాల్లోనైనా మన యొక్క ఆలోచనలు విధానాలు మార్చుకొని యవనస్తులు ప్రోత్సహించి దేవుని పనిలో వాడబడటానికి వారిని ముందుకు నడిపిద్దాం. దేవుని మాటలు దీవించుగాక. ఆమె ప్రార్థించేద్దాం. ప్రేమ కలిగిన మా తల్లి, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. సభలో మా తల్లి నాయన నిన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో భద్రపరచు. ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటారు. నిజమైన, నమ్మకమైన, నిస్వార్థమైన సేవకులుగా మాత్రమే, దైవజనులుగా మాత్రమే మోషే కలిగి ఉన్న ఆ మంచి లక్షణాలు కలిగి పరిచర్య చేయటానికి, అనేకులను పరిచర్య కొరకు సిద్ధపరచడానికి కృప దయచేయండి. మీరే మహిమ పొందాలి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.